క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ. సో క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. ఓకే అమ్మయ్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. సో క్యాప్సికమ్స్లో కూడా మీరు 3 రకాలు తీసుకోవచ్చు. ఎస్. సో రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, అలాగే ఎల్లో క్యాప్సికమ్ కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి చక్కగా గ్రీన్ లీవ్స్ పాలకూర. సో ఒక చిన్నగా కట్ చేసుకుని తెచ్చాము. ఎగ్స్ అండ్ మిగతావన్నీ కూడా మనకి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి. ఓకే. ఓకే, సో ముందుగా కొంచెం ఆయిల్ వేసేద్దాం. కొంచెం ఆయిల్. సో మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ వాపులు లేకపోతే ఏదైనా అలా వాతం అనేది మనకి అసలు ఎందుకు వస్తుంది? సో ఎవరికైతే రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుందో అండ్ అలాగే బాడీ మూమెంట్ ఎక్కువగా ఉండదు, వాళ్ళకి వాపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు ట్రావెలింగ్ చేసినా వాళ్ళకు కూడా వాపు అనేది వస్తుంది. సో మోస్ట్లీ ఇది ఏంటి అంటే బాడీలో వాటర్ అక్యుములేషన్ అవ్వడం. ఓకే. కిడ్నీకి సంబంధించిన డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా, అంటే వాటర్ ఎప్పుడైతే బాడీ నుంచి ఫ్లష్ అవుట్ అవ్వదో అది బాడీలోనే అక్యుములేట్ అయిపోయి అలా ఎడిమా లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అదో టైప్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీలవాతం అలా ఉన్నప్పుడు కూడా వాపులు అనేది వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఆ వాపులు మనం రానివ్వకుండా అండ్ అలాగే తగ్గించడానికి యూస్ చేస్తున్నాం. మెయిన్గా క్యాప్సికంలో ఎక్కువగా ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ. అండ్ క్యాప్సికమ్ తర్వాత టమాటోస్లో కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతో పాటు మనం బాడీ అండ్ అలాగే బోన్ స్ట్రెంథనింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి ప్రోటీన్ కోసం ఇక్కడ ఎగ్ యూస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ జీలకర్ర వేసేద్దాం. సో కొంచెం జీలకర్ర, ఓకే. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా. ఓకే. సో ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసేద్దాం ఇప్పుడు. సో మీరు చెప్పారు కదా, సో ఇలా మనకి కిడ్నీస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కానీ ఈ వాపు అనేది మనం చూస్తూ ఉంటామని. సో అంటే చిన్నపిల్లలకు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయా? సో చిన్నపిల్లలకి చాలా రేర్, మోస్ట్లీ రావు. పెద్దవాళ్ళలోనే మనం పెద్దవాళ్ళలోనే చూస్తాం అన్నమాట. ఓకే. సో అంటే ఇట్లా వచ్చినప్పుడు వాటర్ కొంచెం తక్కువ తీసుకోవటం అట్లా. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి లేదంటే ఏదైనా వాటర్ అక్యుములేట్ బాగా అవుతున్న వాళ్ళకి మాత్రం వాటర్ తక్కువగా తీసుకోవాలి. ఇలా ఏదైనా మనకు క్రోనిక్ కండిషన్స్ ఉన్నప్పుడు ఉంటే అంతగా అవసరం లేదు రెస్ట్రిక్షన్, బట్ అది ఫిజిషియన్ అండర్లో మనం చూసుకుంటూ ఉండాలి. బట్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న రెసిపీస్ని మనం ఫాలో చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. ఓకే. ఆ తర్వాత పచ్చిమిర్చి. సో ఇందాక మీరు అడిగారు కదా లైక్ కాల్షియం అండ్ అలాగే విటమిన్ డి, వాళ్ళకు కూడా ఈ రెసిపీ పర్ఫెక్ట్. ఎందుకంటే నేను చెప్పినట్టు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి, ఇందులో మంచి కాల్షియం ఉంటుంది అండ్ అలాగే ఎగ్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆ బోన్ స్ట్రెంథనింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం కూడా. ఓకే. ఓకే. సో నెక్స్ట్ మనం అన్ని బెల్ పెప్పర్స్ వేసేద్దాం, క్యాప్సికమ్స్ అన్ని. ఫస్ట్ రెడ్ బెల్ పెప్పర్, ఆ తర్వాత గ్రీన్, ఆ తర్వాత ఎల్లో కూడా. సో ఇది మనం లైట్గానే సార్ట్ చేసేసుకోవాలి. ఓకే. అలాగే ఆకుకూర కూడా, పాలకూర. ఓకే. సో ఇందులోనే ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేద్దాము. ఆల్రెడీ సాల్ట్ వేసాము, ఇంకొంచెం యాడ్ చేద్దాం. ఇప్పుడు పసుపు వేస్తున్నాం ఫస్ట్. ఓకే. కారం, పసుపు, కారం. సో బుర్జీ కాబట్టి కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాం. ఓకే. కారం, ధనియా పొడి కొంచెం, సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్లో వేసుకున్నాం, ఇప్పుడు కూడా కొంచెం వెజీస్కి సరిపడా. యా.
సో నార్మల్గా ఎగ్ బుర్జీ పన్నీర్ బుర్జీ చాలా కామన్గా చేసుకుంటారు, బట్ ఇలా వెజ్జెస్ యాడ్ చేసి తీసుకోవడం వల్ల వాళ్ళకి చక్కటి ఫైబర్ అండ్ అలాగే న్యూట్రిషన్ కూడా వాళ్ళకి ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో ఏది చేసుకున్నా కొంచెం యాడ్ ఆన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మనం ఎగ్స్ కూడా బీట్ చేసేసుకుందాం ఇందులోనే. ఓకే, సో పిల్లలకైతే కనుక మనం ఇంకా 2 eggs కూడా వేయొచ్చు, బికాజ్ ఎగ్ ఉంటే వాళ్ళు ఇంకా బాగా తింటారు కాబట్టి. లేదు అంటే నార్మల్గా ఇలా జస్ట్ 2 యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకుందాం మనము. ఎగ్గే కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. ఓకే. అండ్ ఇలా ఇన్ఫ్లమేషన్ వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో వచ్చినప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ మనకి ఎంతసేపు ఉంటుంది అండ్ దాన్ని తగ్గించడానికి మనం ఏమేం చేయాలి? సో ఫస్ట్ థింగ్, ఇలా రుమటెడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి తగ్గించాలంటే మాత్రం వాళ్ళు కొంచెం మూవ్మెంట్ ఎక్కువగా చేయాలి, బాడీ మూవ్మెంట్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండాలి. సో ఇందాక నేను చెప్పినట్టు వాటర్ అక్యూములేషన్ అయినప్పుడు మాత్రం వాళ్ళకి ముందు నుంచే ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఉంటాయి, అవన్నీ కూడా చక్కగా పాటించుకుంటూ మేబీ వాళ్ళకి డైరెటిక్ మెడికేషన్స్ ఏదన్నా ఉంటే అది ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఓకే, షూర్. పల్లవి, ఎగ్ బుర్జీ అయిందేమో చూద్దామా? యా, చేసేద్దాం. వావ్, పర్ఫెక్ట్గా అయిపోయింది. చూడ్డానికి కూడా చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. నిజంగా పాలకూర ఏమైపోయిందో కనిపించట్లా. గ్రీన్ లీఫీస్ నచ్చని వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పచ్చు. అవును, అలా కరిగిపోయింది కర్రీలో. సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ రెడీ. ఓకే, యమ్మీ యమ్మీ క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. క్యాప్సికమ్ ఎగ్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, పాలకూర, పసుపు, కారం, ధనియాల పొడి, కోడిగుడ్లు. క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో తరిగిన పాలకూర, పసుపు, కారం, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, కోడిగుడ్లు వేసి కలిపి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ రెడీ.